నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు। బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై ఏటీవీ చెప్పిందే జరిగింది। కేసీఆర్ కు భారీ షాక్ తగిలింది। గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరటం సంచలనం రేపింది। ఎక్కడా హడావిడి లేకుండా సైలెంట్ గా జరిగిపోయింది ఈ ప్రక్రియ। అయితే ఈ విషయాన్ని ఏటీవీ ముందుగానే వెల్లడించింది। బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలు ఉంటాయని ఊహించింది ఏటీవీ న్యూస్ తెలుగు। కొందరు నేతలు కారు దిగి హస్తాన్ని అందుకుంటారు అని తెలిపింది। అర్ధరాత్రి దాటిన తరువాత 6 ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు। అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు। బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ పార్టీ మారారు। గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశమయ్యారు వారు। రాత్రి 11:30 సమయంలో జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు। ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు। అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు। సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయింది। ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు। వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య ఉన్నారు। మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గుటికి చేరారు। తమ నేతలు పార్టీ వీడటంతో ఇప్పటికే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది। అయితే 6 ఎమ్మెల్సీలు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం। అయితే తమ పార్టీ నుంచి వేగంగా చేరికలు జరుగుతున్న నేపథ్యంలో గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులతో చర్చలు జరిపారు। అయినా సరే ఊహించని విధంగా 6 ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు। ఇటువంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఏటీవీ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి।